సాధించారో అట్లాగే సామాజిక అంశాల్లో కూడా ఒక ఉపన్యాసంలో నేను విని మేడం గారు చెప్పింది, శ్రీకాళహస్తిలో అనాథ వృద్ధుల ఆశ్రమం ఒకటి ఉంది మహిళల కోసం. ఈ విషయం అక్కడ మహిళల వృద్ధాశ్రమాన్ని స్థాపించిన భూలక్ష్మి మేడం అని ఆ విషయం చెప్పారు. సో ఆ విషయం సార్ కూడా ఒకసారి వచ్చి చూశారు, మన మల్లేశ్వరరావు సార్. అయితే మళ్ళీ వాళ్ళు వచ్చి మేడం గారిని కలవడము, మేడం గారు అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నటువంటి మహిళా వృద్ధులందరినీ కూడా పరామర్శించి వాళ్లకు మంచిగా ప్రోత్సాహం కలిగించేటట్టుగా, ధైర్యం ఉండేటట్టుగా ఆర్థికపరమైన సహాయం కూడా చేశారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే మేడం గారు అనేక సాహిత్య సంస్థలు మనకు మామూలుగా వెంకటేశ్వరరావు సారు, తోట వెంకటేశ్వరరావు సారు కార్యదర్శిగా ఉన్నప్పుడు, మునిసుందరం గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో మేడం గారు ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొనేవాళ్ళు. నాకు అనిపించిన అప్పుడు అరుణాచలం సారు అనేక కార్యక్రమాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన ఉపన్యాసం ఉండేది. ఇట్లాగే మేడం గారు తిరుపతిలో ఏ సాహితీ సంస్థలో కార్యక్రమాలు జరిగినా మేడం గారు ఉండేవాడు. అట్లా మేడం గారి గురించి విన్నాను. తర్వాత గొల్లాపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు నాకు బాగా దగ్గర. అనేక సందర్భాల్లో మేము ఈ కవి సమ్మేళనాలకి ఇటు చిత్తూరుకి వెళ్ళాము, ఇటు నెల్లూరుకి వెళ్ళాము. శ్రీకాళహస్తిలో దూర్జటి సంఖ్య సమాఖ్య కార్యక్రమాలకి గొల్లాపల్లి వారు వచ్చేవారు. ఇదంతా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మేమిద్దరం నడుచుకుంటూ పోయేవాళ్ళం. మాకు బండ్లు లేవు, బండుగోలేగా వాళ్ళం కాదు. చిన్నగా ఆ అన్నమయ్య సర్కిల్ కాడికి వెళ్ళి దాదాపు గంట సేపు సాహిత్యపరమైనటువంటి ఆయన గతంలో ఎక్కడికి వెళ్ళారు, నెక్స్ట్ వెళ్ళాల్సిన సాహితీ సంస్థల ఆ పేర్లు, ఆ వివరాలని చెప్పేవాడు. విజయవాడలో ఒకటి ఉందనేది, విజయవాడకు పోదాం వస్తారా అనేది. తర్వాత మదనపల్లి కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడికి పోదాం అనేది. సార్ విజయవాడకి అయితే నేను రాలేను సార్, మదనపల్లికి అయితే ప్రయత్నిస్తాను సార్ అన్న. ఇలా వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయన ఎక్కడ సాహితీ కార్యక్రమాలు ఉంటే అక్కడికి వరిగెట్టేవాడు. అది చాలా గొప్ప విషయం. మరణం అనేది సహజం, నమ్మలేని నిజమే అది. కానీ ఆయన అంత గొప్పగా సాహిత్య సేవ చేయడం అనేది మనందరం మర్చిపోలేని అంశం. తర్వాత నాకు ప్రత్యేకించి నా గూడరేవు కవితా సంపుటికి, అట్లాగే గాయాల కవితా సంపుటిలోని కవితల్ని సమీక్షించి ఆయన వ్యాసం రాయడము, అది మాసపత్రికలో ముద్రణ కావడము, నిజంగా అది అలాగే ఫైల్ చేసి భద్రంగా పెట్టుకున్నాను. ఆయన చనిపోయిన సంగతిని